సుధా కుకింగ్కి స్వాగతం అండి. ఇవాళ మామిడికాయ మెంతి బద్దలు ఎలాగా చూద్దామండి. ఇది చాలా రుచికరంగా ఉంటాయి, బాగుంటాయి. పొయ్యి మీద బాండలు పెట్టి నూనె వేసండి, ఎండుమిరపకాయలు వేయించాలి. ఫస్ట్ ఎండుమిరపకాయలు వేగిన తర్వాత ఆవాలు, మెంతులునండి. మెంతి బద్దలు కదా, అందుకు కొంచెం మెంతులు ఎక్కువ వేసుకోవాలి. మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు ఎర్రగా వేగాలండి. ఎర్రగా వేగిన తర్వాత తీసేసుకోవాలి ఒక దాంట్లోకి. రుచికి తగ్గ ఉప్పు అండి. ఒక పెద్ద కాయ అండి, అందుకని పుల్లగా ఉందని పెద్ద చెంచాడు వేసాను. రోట్లో వేసి చక్కగా దంచాలండి. అది కారం కచ్చాపచ్చాగా దంచుతూ, కొంచెం ఇది పుల్లగా ఉంటుంది కాబట్టి మామిడికాయ పులుపు విరగడానికి చిన్న బెల్లం ముక్క వేయాలండి. బెల్లం ముక్క వేసి దంచుకోవాలి. దంచుకున్న తర్వాత మనం మామిడికాయ చిన్న చిన్న ముక్కలు చేసుకుంటాం కదా, అది రోట్లో వేసండి కచ్చాపచ్చాగా దంచాలండి. అంటే మెత్తగా పచ్చడి అవ్వకుండా దూదుగ్గా దంచాలన్నమాట. ముక్క చితక్కుండా మెత్తగా ఉండాలి. అలా దంచిన తర్వాత దానికి కలర్ రావడానికి కొంచెం కారం వేయాలండి, ఒక స్పూను. అదేంటంటే ఊరేటప్పటికి ఎర్రగా ఉంటుంది మట్టండి. ఇది తర్వాత మనం పోపు వేయించుకుని మూకుడు ఉంటుంది, దాంట్లో నూనె మిగులుతుంది కదండి, ఆ నూనెలో ముక్కలు వేసేసుకోవడమేనండి. ముక్కలు వేసి కలిపేసి డిష్ అవుట్ చేసుకోవడమే. మామిడికాయ మెంతి బద్దలు రెడీ.